కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తాం. రేపు మొన్న మేము చెప్పిన కొంగర కళాన్లో నువ్వు కొంగ జపం చేసినా ఎవడు రాడని, రేపు నువ్వు హస్నాబాద్లో తలకాయ కింది కాలు మీదకి వేసినా కూడా జరిగేది ఏమీ లేదు. కేసీఆర్ గారు ఇక నీ పతనం మొదలైంది. కేసీఆర్కు పిచ్చుంది. అందరు ఎవరెస్ట్ ఎక్కి చూసినావా నేను ఎవరెస్ట్ ఎక్కినా అని ఆడు జెండా ఎగిరేస్తారు. కేసీఆర్ మాత్రం చూసినావా నేను ఎవరెస్ట్ మీద నుంచి లోయలోకి దుంకి ఆత్మహత్య చేసుకున్నా, నా అంత మొగోడే లేడు, కాలు చేతులు ఇరిగి బతుకున్న చూడని చెప్పుకుంటాడు. నీ పిచ్చా అది, దానికి ఓడేం చేస్తాడు? నువ్వు రద్దు చేసుకోకపోతే ఏట్ల దుంకి సావు, మాకు అభ్యంతరం లేదు. ప్రజలకు పట్టిన శని వదిలిందని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అది చంద్రశేఖరరావు గారి కుటుంబం అవుతుంది. అధికారం రాకపోతే చంద్రశేఖరరావు గారి మీద కుటుంబంలో భౌతిక దాడులు తప్పవు. ఎందుకంటే అర్ధాంతరంగా అధికారాన్ని వదిలేసుకున్నందుకు ఉన్నప్పుడే అధికారాన్ని నాకు కట్టబెట్టలేదని చెప్పి అల్లుడు కొడుకు కలిసి ఆయన మీద దాడులు చేస్తారు. ఆయనకు రక్షణ కల్పించాలి. ఆయన ముందస్తు ఆలోచనతోనే బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. మేము ఎస్పీజీ సెక్యూరిటీ అన్న మోడీని అడుగుతున్నాం. చంద్రశేఖరరావు గారిని ఎన్నికలు అయిపోయి మా షబ్బీర్ అన్న చెప్పినట్టు జైల్లో పెట్టే వరకు ఇంట్లో కూడా కాపల బెడ్రూమ్లో కూడా చంద్రశేఖరరావు గారికి ఎస్పీజీ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. నెహ్రూ సమయంలోనే తెలంగాణ అన్యాయానికి బీజం పడింది. కాంగ్రెస్ 10 సంవత్సరాలు కూడా ఎంతో మంది అమలు చేస్తారు. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నెహ్రూ గారి విషయంలో మాట్లాడితే తెలివి తక్కువ కేసీఆర్ గారికి హిస్టరీ తెలియదా? అప్పుడు తెలంగాణ కాదు, హైదరాబాద్, దక్కన్ హైదరాబాద్ అంటే దాంట్లో మహారాష్ట్ర ఉంది, కర్ణాటక 4 జిల్లాలు ఉన్నాయి, మహారాష్ట్ర 3 జిల్లాలు ఉన్నాయి. అట్లా దాన్ని ముడిపడి హైదరాబాద్ తెలంగాణ ఉంది. కానీ వట్టి తెలంగాణ ఆ జమాన్లో 9-10 జిల్లాల తెలంగాణ కాదు. అది కూడా తెలియదా పిచ్చోన్కి? రాహుల్ గాంధీ బఫూన్ కాదు, కేసీఆర్ #1 బ్రోకర్. కమిషన్లు తీసుకున్న బ్రోకర్ కూడా మా గురించి మాట్లాడతాడు. కేసీఆర్ బతికేందా పాస్పోర్ట్ల బ్రోకరు. ఆయన ప్రస్థానమే పాస్పోర్ట్ల బ్రోకర్ తన నుంచి మొదలైంది. ఇప్పుడు కమిషన్ల బ్రోకర్. అది వాటర్ గ్రిడ్ కావచ్చు, ప్రాజెక్టుల రీడిజైనింగ్ కావచ్చు, రాజకీయ బ్రోకర్ కావచ్చు. బ్రోకర్ కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడా? ఏముంది ఆయన గురించి? ఆయన చెప్పేదాన్ని మనం పట్టించుకోవాలి. నిన్నటి వరకు ఏదో ముఖ్యమంత్రి కాబట్టి లెక్క పెట్టినాం. ఈ రోజు నుంచి ఉన్న ఉద్యోగం కూడా ఊసిపోయింది. ఇట్లా తలమాసిన వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.